జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు 30 గంటలుగా కనిపించకుండా పోయిన హేమంత్ సోరెన్ రాంచీలో దర్శనమిచ్చారు. రేపు ఆయన్ని విచారించనున్నారు ఈడీ అధికారులు. కాగా సోరెన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా వార్తలొస్తున్నాయి. రేపు విచారణ తర్వాత హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నాయి ఏజెన్సీ వర్గాలు. ఈ మేరకు సోరెన్ కి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. హేమంత్ సోరెన్ ను విచారించేందుకు నిన్న అంటే సోమవారం ఢిల్లీలో ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు ఈడీ అధికారులు. రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు, ఆయన రాలేదు. దీంతో సీఎంకు చెందిన 2 BMW కార్లు 36 లక్షల నగదు స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఎక్కడున్నారు అనేది తెలియలేదు. సడన్ గా ఆయన రాంచీలో ప్రత్యక్షమయ్యారు. 27 గంటల పైనే ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే ఈడీ అధికారులు ఆయన ప్రైవేట్ విమానాన్ని మాత్రం ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉంచినట్టుగా గుర్తించారు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం రాంచీలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం రాంచీలో ఒక హై డ్రామా నెలకొందని చెప్పుకోవచ్చు. హేమంత్ సోరెన్ భార్యను ముఖ్యమంత్రిని చేస్తారు అనే వార్తలు కూడా ఒకవైపు వస్తున్నాయి. అటు ఆర్జేడీ, జేఎంఎం కి సంబంధించిన కీలక నాయకులు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా రాంచీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ ఆయన్ని అరెస్ట్ చేస్తుందా లేదా అనే సస్పెన్స్ ప్రస్తుతం నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, ఏం జరుగుతోంది రాంచీలో? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. గత 48 గంటల నుంచి ఆయన ఆచూకీ లేకుండా పోయింది. నిన్న ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఆయన కనిపించలేదు. రేపు మధ్యాహ్నం ఈడీ అధికారులకు అందుబాటులో ఉంటారని ఇప్పటికే ఆయన ఈమెయిల్ లేఖ రాశారు. సో ఆ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాంచీలో కనిపించారు. రేపు ఈడీ అధికారులు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఆయన అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే అనుసరించాల్సినటువంటి న్యాయ ప్రక్రియపై చర్చించేందుకు ఆయన మొత్తం ఈ పనుల్లో తలమునకలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హేమంత్ సోరెన్ ఈ కేసులో మైనింగ్ అండ్ ల్యాండ్ స్కామ్ లో పీకలోతు కూరుకుపోయారు. చాలా ఆయనకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులను కూడా గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలుపుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మంది ఐఏఎస్ అధికారులను కూడా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఒక ఐఏఎస్ అధికారిని కూడా తమ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రిని రేపు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎలాంటి కార్యాచరణ అనుసరించాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే దిశగా ఆయన తన భార్య కల్పనా సోరెన్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సమాచారం అందించారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎం తో పాటు ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ 2 కూడా భాగస్వాములుగా ఉన్నారు. సో వారందరూ కూడా రాంచీకి చేరుకుంటున్నారు. రేపు ఈ సమావేశం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమావేశంలో ఆమెను లాంఛనంగా కల్పనా సోరెన్ ఎన్నుకుంటారా లేకుంటే తదుపరి కార్యాచరణ జరిగేంత వరకు వేచి చూస్తారని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఈ కేసుకు సంబంధించి చాలా మంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికే ఈడీ అధికారులు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ఈ హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి అనేక ఆధారాలు కూడా ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు 14 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో 2011 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ చావి రంజన్ కూడా ఉన్నారు. సో వీరందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాల మేరకు హేమంత్ సోరెన్ ఈ కేసుల్లో పూర్తిగా ఆయన ఉండడానికి అవసరమైనటువంటి ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈడీ అరెస్ట్ తప్పదనేటువంటి సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రభుత్వాన్ని కూల్పోకుండా ఉండేందుకు తన భార్యను ప్రత్యామ్నాయంగా ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.